ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాభావానికి తోడు ఎండల కారణంగా పత్తి చేలు వాడుముఖం పట్టాయి. మే జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు విత్తనాలు విత్తారు. ఆ తర్వాత జూలై మొదటి వారంలో కురిసిన వర్షాలతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడం పత్తి చేలు వాడిపోతున్నాయి. దీనికి తోడు ముడత తెగుళ్లు రైతులను వేధిస్తోంది. ఈ టైంలో మొన్న కురిసిన వర్షం రైతులకు కాస్త ఊరటనిచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు లేక ఓవైపు పత్తి చేలు వాడిపోతుంటే మరోవైపు తెగుళ్ల నుంచి పత్తిని కాపాడుకునేందుకు రైతులు నానాదంటాలు పడుతున్నారు. పురుగు మందులను పిచికారీ చేస్తున్న తెగుళ్లు అదుపులోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ప్రకటించినా చినుకు జాడ మాత్రం లేదు. దీనికి తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడుతుంది. 8 ఎకరాలు కౌలు పెట్టినా ఎండలు లేనట్టుగా ఈసారి ఎప్పుడు పత్తి వేసినట్టు ఈసారి పత్తి వేసినా అది ఎందుకో కానీ ఓ చెట్టు మొలిసింది, ఓ చెట్టు పెద్దగా ఉంది, ఒకటి మొలుస్తుంది. మరి ఇత్తుల ప్రాబ్లమా లేకపోతే వాతావరణ ప్రాబ్లమా మాకేం అర్థం కావట్లేదు. ఏ అధికారులు చెప్పినా వాళ్ళు రావట్లేదు. ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. 2 సార్లు మాత్రం మందు పెట్టినాము. ఇంకా ఒకటి మొలుస్తూనే ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. ఇదివరకు ఎప్పుడు కూడా కాలేదు. ఇట్లా ఈ రకంగా అయితే ఎన్నడూ కూడా కాలేదు. ఒక 20-25 ఏళ్ళ సంది చేస్తున్నాం పత్తి, కానీ ఇట్లనైతే ఎప్పుడు కూడా కాలేదు. సస్తా ఉంటే కూడా గింజలు పెట్టినాము. ఇప్పటికి 3 సార్లు పెట్టినాము. ఎకరానికి 4 ప్యాకెట్ల పైన పెట్టినాం. ఎప్పుడు 2-3 పెట్టితే సరిపోయేది. వానాకాలంలో ఎండలు ఉండడంతో పత్తి చేళ్లతో పాటు మెట్ట పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఒక చోట జల్లులు తప్ప సమృద్ధిగా ఎక్కడ వర్షాలు నమోదవడం లేదు. మెట్ట పంటలు పూర్తిగా వాడుముఖం పట్టగా పత్తి గూడలు రాలడంతో పాటు తెగులు వేధిస్తున్నాయి. 8-9 ఎకరాలు వేసినాము. ఎప్పుడైనా కాలేదు. ఇట్లా గింజలు 3 సార్లు పెట్టినాము. ఎప్పుడైనా ఒకసారి పెట్టేది, రెండోసారి పెట్టకపోయేది. ఇప్పుడు 3 సార్లు గింజలు పెట్టినాము. ఒక చెట్టు పెరుగుతుంది, ఒక చెట్టు పెరుగుతలేదు. ఇవాళ జర ఎర్రగా అవుతుంది, రేపు వచ్చే వరకు చచ్చిపోతుంది. అదేం పెరుగుతలేదు. ఇప్పటికి పెట్టుబడి చాలా పెట్టినాము. ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు. ఇది వరకు ఎప్పుడైనా లేదు. ఎప్పుడు లేదు. ఈసారే ఎప్పుడు మేము రెండోసారి గింజలు కూడా పెట్టకపోయేది. ఈసారే 3 సార్లు పెట్టినాము గింజలు కూడా. గింజలు పెట్టినా కానీ ఏం ఫలితం అనిపిస్తలేదు. ఇవాళ మొక్క రేపు ఉంటలేదు. పత్తి విత్తనాలు వేసి 60 రోజులు దాటుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. రైతులు ఎన్నో ఆశలతో వానాకాలంలో పంటను సాగు చేయగా వర్షాలు లేక పరిస్థితి తలకిందులైంది. ఎండాకాలం తలపించే సమయంలో మొన్న జిల్లాలో వర్షం కురవడంతో పత్తి చేళ్లకు కొంత ఊరటనిచ్చింది. పత్తి రైతులు ఒక్కో ఎకరానికి 20,000 నుంచి 25,000 వరకు పెట్టుబడులు పెట్టారు. ఎండు దుక్కల నుంచి మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు మొత్తం కలిపి 25,000 వరకు వ్యయమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెట్టుబడులు సైతం వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ఒకేసారి పెట్టిన విత్తనం ఒక 5-6 సార్లు మొలుస్తున్నది. ఇప్పుడు కూడా పత్తి మొక్క మొలిచిందంటే పంట పంచుదన్న భరోసా ఉండేది. ఈ సంవత్సరం మొలిచిన మొక్కలు చాలా వరకు చనిపోయినాయి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ చనిపోతా ఉంటే పెడతానే ఉన్నాం. అయినా సరే పెద్దగా ఉన్న మొక్కలు కూడా ఎర్రగా అవుతున్నాయి, చనిపోతున్నాయి. వ్యవసాయం పరిస్థితి మరీ ఈ సంవత్సరం అయితే పత్తి వేసిన రైతులు మాత్రం చాలా కష్టకాలం అండి. లాస్ట్ ఇయర్ అంటే కొంత వర్ష ప్రభావం వల్ల కొంత లాస్ అయినాం. అందరం లాస్ అయినాం చాలా వరకు. ఈజీగా మోసపోయే వాళ్ళని ఉందంటే మా రైతులేనండి. రైతుకే కనుక ధర్నాలు చేయడం, స్ట్రైకులు చేయడం తెలిస్తే ప్రభుత్వాలు ఇట్లా ఆట ఆడుకోకపోండి మాతోటి మాత్రం రైతులతోటి. మరో వారం రోజుల్లోపు సరి అయిన వర్షాలు కురకపోతే పత్తి చేలు కోలుకునే పరిస్థితి ఉండదంటున్నారు రైతులు. ఎకరానికి పత్తి 10 క్వింటాల నుంచి 12 క్వింటాలకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2 నుంచి 3 క్వింటాల దిగుబడి వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉన్నారు రైతులు. మునుముందు భారీ వర్షాలు నమోదైతేనే తెల్ల బంగారం పండుతుంది అంటున్నారు. ఒక్కరోజు కురిసిన వర్షానికి కొంత ఊరట ఇచ్చిందనుకుంటే మళ్లీ ఎండాకాలం తలపించే ఉక్కపోతతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి సాగు రైతుల పరిస్థితి అంతే. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో బోరు బావులు అడుగంటిపోతున్నాయి. బోర్లలో నీరు ఇంకిపోవడంతో వరి సేద్యానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆయకట్టులో బోరు బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఆగి నీరు పోస్తున్నాయి. వానాకాలం వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లోపే వరి సేద్యమైంది. ఆయకట్టులో సెప్టెంబర్ 15లోగా మరో 1 లక్ష ఎకరాల్లో వరి సేద్యమయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల రైతులు 5 ఎకరాలు ఉంటే ఎకరం నుంచి 2 ఎకరాలు మాత్రమే నాట్లు వేశారు. దీని ప్రధాన కారణం వర్షాలు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోవడం. 60 నుంచి 70 రోజులలో కూడా ఒక 30 కిలోల యూరియా, అదేవిధంగా 15 కిలోల పొటాష్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే 90 రోజులు దాటిన తర్వాత మన ఎటువంటి ఎరువుల యాజమాన్యం ఉండదు. సో రైతులందరూ కూడా ఈ ఎరువుల యాజమాన్యం ఇమీడియట్గా మనము ఏది మిస్ అయినా కూడా 30 రోజుల్లోపు అంటే దుక్కిలు వేసుకోలేదు, అదే 20 రోజుల్లో పంట ఉంటే మాత్రం ఇమీడియట్గా ఒక కట్ట 28 వేసుకోవటం. లేదా ఇంకా డ్రై స్పెల్ ఉన్నట్లయితే మనం ఎట్లాగూ పురుగు మందులు పిచికారీ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే కళ్ళ ముందు పంట నష్టం కాకుండా. అల్ల ఒక 1919 ఒక 2 కిలోలు
పురుగు మందుల్ని కలుపుకొని 1919 కూడా ఎకరానికి 2 కిలోల చొప్పున మనం డైరెక్ట్ స్ప్రే ఫోలియర్ స్ప్రే చేసుకోవచ్చు. వారంలోపు సాధారణ వర్షాలు కురిస్తే పత్తి చేలు బయటపడతాయి. లేదంటే ఈసారి అన్నదాతలకు ఇబ్బందులు తప్పవు. ఎగువ ప్రాంతాల్లో ఉండే వర్షాలకు మాత్రమే కెనాల్ ఏరియాల్లో రైతులు సాగుకు సుముఖంగా ఉన్నారు. మిగతా చోట్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.